నమస్కారం అండి. ఫ్యాక్షన్ అనే ఒక కీవర్డ్ని మొదటిసారి పరిచయం చేసి శ్రీకారం చుట్టినటువంటి జయంత్ గారికి నమస్కారాలండి. అలాగే క్రమక్రమంగా తన మార్కెట్ను పెంచుకుంటూ పోతున్న ఆది సాయి కుమార్ గారికి కూడా నమస్కారాలు. అలాగే అతిథులందరికీ నమస్కారాలు, ప్రభాకర్ గారికి అందరికీ. సార్, ఈ సినిమాకి నేను డైలాగ్స్ రాశాను. చాలా బాగుంటాయి. ఈ సినిమా కాన్సెప్ట్ బాగుంటుంది, డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి. కాన్సెప్ట్ చెప్పడానికి ఒక చిన్న డైలాగు హీరో ఇందులో చెప్పినటువంటి డైలాగ్తో చిన్న టోన్ ఇస్తాను ఆ కథకు సంబంధించినటువంటిది. రామాయణంలో సీతను ఎత్తుకోపోయినందుకు యుద్ధం జరిగింది. భారతంలో భూమి పంచనందుకు యుద్ధం జరిగింది. ఏ కారణం లేకుండా యుద్ధం జరిగేది ఈ ఊళ్ళోనేరా, మన ఊళ్ళోనే అనేటువంటి ఒక కాన్సెప్ట్తో హీరో డైలాగ్ ఉంటుంది. సో ఇది ఈ మూవీ యొక్క టోను, దీంట్లో ఉండేటువంటి కాంటెంట్ డెప్త్ ఇది. అండ్ హీరోకి కూడా ఒక మంచి ఎనర్జెటిక్ డైలాగ్ ఉంటుంది. అందరూ యాటిట్యూడ్ స్టార్ అంటారు, కానీ యాక్చువల్లీ ఎనర్జెటిక్ స్టార్ అని అనాలేమో. అంత బాగా డ్యాన్స్లు ఉంటాయి, అంత బాగా ఫైట్లు ఉంటాయి, అంత బాగా అవుట్స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది ఇందులో ఒక యాక్షన్ సీన్కి లీడ్లో ఒక డైలాగ్ కూడా ఉంటుంది. ఒరే బామర్దులు, నాతో గొడవ పెట్టుకోవాలంటే చేతులు ఒప్పుకుంటూ రావడం కాదురా, డైపర్లు వేసుకొని రావాలి, తడిసిపోద్ది అనేటటువంటి ఒక మాసీ డైలాగ్తో కూడా చాలా బాగుంటుంది. ఇందులో డైరెక్టర్ గారికి ప్లస్ పాయింట్ ఏంటంటే చాలా మంచి సెన్సిబిలిటీస్ ఉన్నాయి, ఎమోషన్స్ని చాలా బాగా చిత్రీకరిస్తాడు. సో ఆ రకంగా మేమిద్దరం కూడా బాగా కనెక్ట్ అయ్యాము. అండ్ మిగతా కో స్టార్స్ కానీ అందరి పెర్ఫార్మెన్స్ ఇందులో చాలా బాగుంటుంది. అలాగే కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించినటువంటి చందు గారు, చిన్ని గారు, అలాగే ఏవిఆర్ గారు, వీళ్ళందరికీ కూడా మమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నందుకు కూడా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ గుడ్ లక్. Feb 6th సూపర్ సక్సెస్ఫుల్ సౌండ్ మీరు వినాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. నాకు చంద్రహాస్ రియలీ